తెలంగాణకు తొలి ఎన్నికలు అధికారికంగా షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ. జాబితా రెడీ, రిలీజ్ కే నాట్ రెడీ. పక్క పార్టీల జాబితా కోసం పక్క చూపులు. సర్వేలతో పార్టీల ఉక్కిరి బిక్కిరి. ప్రీ పోల్ రిజల్ట్స్ తో భుజాలు తడుముకుంటున్న నేతలు. పొత్తు ఖాయం, సీట్లపైనే పేచి. కొలిక్కిరాని టీడీపీ బీజేపీ చర్చలు. రాయ్ బరేలీలో సోనియా నామినేషన్. ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్ సుప్రీం. డీటెయిల్స్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ తొలి ఎన్నికలకు ఈసీ శ్రీకారం చుట్టింది. కొత్త రాష్ట్రంలో అప్పుడే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. 17 పార్లమెంట్, 119 అసెంబ్లీ స్థానాలకు నగారా మోగించింది ఈసీ. ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది. 6 దశాబ్దాల పోరాటం ఫలించింది. ఉద్యమానికి ఫలితం దక్కింది. ఆత్మ గౌరవానికి అసలైన అర్థం వచ్చింది. స్వంత రాష్ట్రం, స్వంత పాలన నినాదానికి టైం వచ్చింది. తెలంగాణ తొలి ఎన్నికకు సిద్ధమైంది. తెలంగాణలో సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువిచ్చింది ఈసీ. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు టైం ఇచ్చారు. దాంతో పాటు ఈసారి ఎన్నికల్లో ఫామ్ నెంబర్ 26ను ప్రవేశపెట్టారు. ఇందులో అభ్యర్థితో పాటు కుటుంబీకుల ఆస్తుల వివరాలను చేర్చాలని నిబంధన పెట్టింది ఈసీ. లేదంటే సుప్రీం తీర్పు ప్రకారం నామినేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నామినేషన్ ఫైల్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ప్రతి వర్కింగ్ డే ప్రొద్దున 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 10 జిల్లాలో పార్లమెంట్కి కానీ 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి కానీ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారు. గుంపులుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయడం ఇన్నాళ్లు చూశాం. విజయ యాత్ర రేంజ్ లో నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు పోటీ పట్టం చూశాం. కానీ ఈసారి ఆ పప్పులు ఉడకవని తేల్చేసింది ఈసీ. నామినేషన్ వేసేందుకు కేవలం 3 వెహికల్స్ కు మాత్రమే పర్మిషన్ ఉంటుందని, అభ్యర్థితో పాటు 5 అనుచరులకు అనుమతి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ తెలిపారు. 17 పార్లమెంట్, 119 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 10వ తేదీన నామినేషన్ల పరిశీలన, 12న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎప్పుడైనా నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు 3 వెహికల్స్ మాత్రమే విదిన్ ద 100 మీటర్స్ రేడియస్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫీస్ వాళ్ళకి పర్మిషన్ ఉంది. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు భన్వర్లాల్. మిగతా 108 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1800 చెక్ పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేశామన్నారు. 1800 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ చెక్ పోస్ట్ కానీ అహర్నిశం పనిచేస్తుంది. ఎవరికైనా ఏదైనా కంప్లైంట్ అయితే, ఎక్కడైనా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగబోయేప్పుడు వాళ్ళు తప్పనిసరిగా మా టోల్ ఫ్రీ నంబర్ 1950తో సంప్రదించాలి. ఇది కూడా 24/7 పనిచేస్తుంది. ఈ నెల 7 నుంచి 20 వరకు ఓటర్ స్లిప్లను అధికారులే పంపిణీ చేస్తారు. అభ్యర్థుల తరపున కార్యకర్తలు పంచే సంస్కృతికి ఈసీ మంగళం పాడింది. అలాగే తెలంగాణలో జరిగే తొలి ఎన్నికల్లో కొత్త ఈవీఎంలు ఉపయోగించనున్నారు. ఈ నెల 10 నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. కొత్త రాష్ట్రంలో కోరుకున్న ప్రభుత్వాన్ని కొలువు తీర్చేందుకు తెలంగాణ ఓటర్లు సిద్ధం కావాలి. మరి ఎన్నికల టైం దగ్గరకొస్తున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. జంప్ జిలానీలతో పార్టీ ఆఫీసులు కలకలలాడుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ గడప తొక్కుతారో, ఎవరు ఎవరితో మిలాఖత్ అవుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఇక నియోజకవర్గాల్లో అయితే అభ్యర్థులపై క్లారిటీ లేకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. దానికి తోడు పార్టీల స్ట్రాటజీ మరింత రసవత్తరంగా మారుస్తోంది. అన్నింట్లో ముందుండే పార్టీలు లిస్టును రిలీజ్ చేయడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నాయి. దీనికి కారణమేంటి? అసలు ఏమిటి స్ట్రాటజీ?
ప్రచారంతో రాష్ట్రం రాజకీయ రంగు పులుముకుంది. ఓటు అడుక్కునే నేతలతో, పార్టీల జెండాలతో కలర్ఫుల్ గా మారాయి అన్ని ప్రాంతాలు. అభ్యర్థుల ఎంపిక పూర్తవలేదు, కానీ ప్రచారాన్ని మాత్రం అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. నామినేషన్ల గడువు ముంచుకొస్తోంది. దరఖాస్తుకు వారం రోజులకు మించి టైం లేదు. ఇప్పటికీ పొత్తులాట పూర్తి కాలేదు. సీట్ల విషయంలో అన్ని పార్టీల మధ్య తగవులాట మాత్రం ఏకధాటిగా సాగుతోంది. లెఫ్ట్ పార్టీస్ తప్పితే ఏ పార్టీ తన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయలేదు. సెగ్మెంట్ల వారీగా లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నా రిలీజ్ చేసేందుకు వెనకడుగేస్తున్నాయి అన్ని పార్టీలు. ఎన్నికల బరిలో దింపే అభ్యర్థుల పేర్లను ప్రకటించే విషయంలో అన్ని పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తెలంగాణలో టీడీపీ, బీజేపీ పొత్తు దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్, సిపిఐ పొత్తు కన్ఫర్మ్ అయింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ జాబితా 4న రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కొన్ని రోజులుగా టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. కానీ ఫైనలైజ్ మాత్రం కావట్లేదు. బీజేపీ జాతీయ నేత ప్రకాష్ జవదేకర్ తమ పొత్తును పెళ్లి సంబంధంతో పోల్చడం విశేషం. పెళ్లి చర్చలు జరుగుతున్నాయి, కానీ సంబంధం ఖాయమవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చారాయన. आंध्र प्रदेश और तेलंगाना में लोकसभा और विधानसभा का चुनाव एक साथ है. दोनों जगह के लिए हमारी वार्ता टीडीपी से चल रही है. देयर इज टॉक्स इन इट्स प्रोग्रेस एट ए वेरी बहुत लंबी बातचीत हुई है, क्योंकि आंध्र और तेलंगाना ये दोनों राज्यों के लिए है और ये विधानसभा और लोकसभा दोनों चुनावों के लिए है. మరోవైపు టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం బీజేపీతో పొత్తును కన్ఫర్మ్ చేసేశారు. బీజేపీ పార్టీతో కూడా అలయన్స్ ఈవినింగ్ వరకు అయిపోతుంది. జాతీయ నాయకులతో ఒప్పందాలు జరిగిపోయినాయి, కానీ ఎక్కడెక్కడ సీట్లు అనేది ఈ రోజు చర్చ జరుగుతుంది. నిజానికి గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నాయి అన్ని పార్టీలు. సొంత పార్టీ నుంచి అభ్యర్థులు, ఇన్ఛార్జీలున్నా పక్క పార్టీలోని బలమైన అభ్యర్థి కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇక టికెట్ రాకపోతే పక్క పార్టీలో చేరతారేమోనన్న భయంతో జంప్ జిలానీలను అడ్డుకునేందుకు ఫైనల్ లిస్ట్ ను బయటపెట్టడం లేదు. దీంతో సెగ్మెంట్లలో ఉత్కంఠం అంతకంతకు పెరుగుతోంది. కాంగ్రెస్ లో ఈ రకమైన మెలోడ్రామా పీక్ స్టేజ్ కు చేరుకుంది. టీ కాంగ్రెస్ నేతలు రోజు విడిచి రోజు ఢిల్లీ వెళ్లి ఫైనల్ లిస్ట్ కోసం కసరత్తు చేస్తున్నారు. నిజానికి గత నెల 30నే అభ్యర్థులను ప్రకటిస్తామని దిగ్విజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ దాన్ని ఈ నెల 4కు లాక్కొచ్చారు. రెబల్స్ ని అడ్డుకోవడం, సీటు దక్కని వాళ్లను బుజ్జగించేందుకు లిస్ట్ రిలీజ్ చేయకుండా లేట్ చేస్తున్నట్టు సమాచారం. No one has reached out to me as yet. Campaign चल रहा है. About 90% tickets have been decided. Clarity है. It's in the final stage. అటు టీఆర్ఎస్ కూడా సేమ్ టు సేమ్ కాంగ్రెస్ ఫార్ములానే ఫాలో అవుతోంది. ఫైనల్ లిస్ట్ ను దాదాపు సిద్ధం చేసినా వలసలు ఊపందుకోవడంతో చివరి నిమిషం వరకు వేచి చూద్దామన్న ధోరణిలో ఉందా పార్టీ. ముఖ్యంగా కాంగ్రెస్ లో టికెట్ దక్కని వాళ్లను లాక్కునేందుకు వేచి చూస్తున్నట్టు సమాచారం. 2 వారాల క్రితం మరో 2 రోజుల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే కొన్ని స్థానాల్లో ఆశావాహుల లిస్ట్ ఎక్కువ ఉండడంతో ప్రకటన లేట్ అవుతోంది. దాంతో జాబితా ఆగిపోయింది. గులాబీ పార్టీ కూడా 4నే లిస్ట్ ను బయటపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అసలే గందరగోళం, ఆపై కొత్త రాష్ట్రం. ఎవరెక్కడి నుంచి పోటీ చేస్తారో, కొత్త అభ్యర్థులెవరైనా తెరపైకొస్తారేమోనని సెగ్మెంట్లో అంతకంతకు ఆసక్తి పెరుగుతోంది. పార్టీలేమో ఇదిగో అదిగో అని దాటవేస్తున్నాయి. ఈ అంకం నామినేషన్ల చివరి రోజు వరకు కొనసాగినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. రెండు వారాలుగా ఎడతెగని చర్చలు, విభజనకు ముందు నుంచే పొత్తుపై కసరత్తు. అయినా సరే కొలిక్కి రాని వైనం. ఇది టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కొట్లాట. ఓవైపు రాష్ట్ర నాయకత్వం నుంచి వ్యతిరేకత, మరోవైపు కింది స్థాయి నుంచి ఒత్తిడి. అన్నింటి మధ్య తెలంగాణలో టీడీపీ, బీజేపీ పొత్తు కొలిక్కి వచ్చింది. సీట్ల కేటాయింపుపై కసరత్తు పూర్తయినా ఏ స్థానంలో ఎవరు పోటీ చేయాలన్న దానిపై ఇంకా తుది రూపం రాలేదు. ఇంతకీ సైకిల్, కమలం మధ్య పొత్తు ఎక్కడి దాకా వచ్చింది? Let's watch this. ఓ పార్టీది లైఫ్ అండ్ డెత్ పొజిషన్. బలమైన క్యాడరున్న, బూత్ స్థాయిలో పట్టున్న, పోటీకి అభ్యర్థులు కరువైన పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీ.
విభజనతో తెలంగాణలో వైట్ వాష్ అయ్యే పరిస్థితికొచ్చింది ఆ పార్టీ. సర్వేలేమో 10కి మించి స్థానాలు రావని తేల్చేస్తున్నాయి. కంచుకోట లాంటి స్థానాలు కూడా బీటలు వారాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక చాలా చోట్ల పోటీకి అభ్యర్థులు కరువయ్యారు. ఇక మరో పార్టీది సర్వైవల్ రోల్. విభజన ప్రకటన వచ్చిన నాటి నుంచి తెలంగాణలో కొత్త జోష్తో ముందుకెళ్లింది. విభజన తర్వాత మాత్రం డీలా పడింది. అదే బీజేపీ. ఇచ్చిన క్రెడిట్తో కాంగ్రెస్, తెచ్చిన క్రెడిట్తో టీఆర్ఎస్ స్పీడ్ పెంచాయి. దాంతో కమలం వాడిపోయింది. నిజానికి తెలంగాణలో బీజేపీకి పెద్దగా బలం లేదని చెప్పాలి. దశాబ్దం క్రితం దేశాన్నేలిన తెలంగాణలో మాత్రం పట్టు పెంచుకోలేకపోయింది బీజేపీ. అందుకే ఈసారి సోలోగానైనా వీలైనన్ని స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయింది బీజేపీ. దాదాపు అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమైంది. ఒకానొక దశలో పొత్తు లేకుండానే ముందుకెళ్తామని డిసైడ్ అయింది. నిజానికి తెలంగాణలో రెండు పార్టీలది దాదాపు ఒకేలాంటి పరిస్థితి. పొత్తు పెట్టుకోకపోతే ఏ పార్టీ లాభపడే పరిస్థితి లేదన్నది స్పష్టం. పైగా మిగతా పార్టీలతో కలిసి వెళ్లేందుకు భావ సారూప్యాల్లో తేడాలు. అందుకే నష్టమో కష్టమో కలిసి వెళ్లాలని రెండు పార్టీల అధినాయకత్వాలు ఓ నిర్ణయానికొచ్చాయి. కానీ సీట్ల దగ్గరే పేచీ మొదలైంది. బలమైన పట్టున్న టీడీపీ ఒకానొక దశలో బీజేపీని కార్నర్ చేసింది. దాంతో రెండు పార్టీల మధ్య పొత్తు వికటించిందన్న సంకేతాలందాయి. మరోవైపు బీజేపీతో పొత్తుకు టీఆర్ఎస్ పావులు కదిపిందన్న సంకేతాలొచ్చాయి. కానీ ఫైనల్ గా టీడీపీతోనే మూవ్ అయింది బీజేపీ. బీజేపీ పార్టీతో కూడా అలయన్స్ ఈవినింగ్ వరకు అయిపోతుంది. 45 సీట్ల అసెంబ్లీ, 8 పార్లమెంట్ సీట్లు అవి ఒప్పందాలు, జాతీయ నాయకులతో ఒప్పందాలు జరిగిపోయినాయి. కానీ ఎక్కడెక్కడ సీట్లు అనేది ఈరోజు చర్చ జరుగుతుంది. ఈవినింగ్ కూడా బీజేపీకి ఏ సీట్లు ఇస్తాం, మేము ఏ సీట్లు కూడా పోటీ చేస్తాం అనేది కూడా రేపు ప్రకటించి ఈరోజు స్టేజ్ ద్వారా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. 45 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. 30 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలుస్తోంది. మేడ్చల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, ఉప్పల్తో పాటు వరంగల్ జిల్లాలో మరికొన్ని స్థానాలపై పేచీ మొదలైంది. అది పూర్తయితే ఇక జాబితా ప్రకటించడమే అంటున్నాయి రెండు పార్టీలు. దశాబ్దం క్రితం రెండు పార్టీలు కలిసి దేశాన్నేలాయి. నాటి రాజకీయ పరిస్థితుల్లో విడిపోయి ఒకదానిపై ఒకటి దుమ్మెత్తి పోసుకున్నాయి. కానీ మారిన రాజకీయ సమీకరణాలతో రెండు పార్టీల మధ్య పొత్తు తప్పనిసరైంది. ముఖ్యంగా తెలంగాణలో రెండు పార్టీలకు లైఫ్ అండ్ డెత్ గా మారాయి. ఒంటరిగా వెళ్లి చావు దెబ్బ తినే కన్నా పొత్తుతో వెళ్లి కొన్ని సీట్లు కొట్టినా అలయన్స్ హిట్ అయినట్టేననుకుంటున్నాయి రెండు పార్టీలు. మరి ఫలితాలెలా ఉంటాయో చూడాలి. పోల్ బాజాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో రాజకీయ రచ్చ మొదలైంది. పొత్తులాట పూర్తి కాకముందే గెలుపు గుర్రాలను లీక్ చేస్తున్న సర్వేలపై దుమ్మెత్తి పోసుకునే కార్యక్రమం షురూ అయింది. సర్వే అనుకూలంగా ఉన్న పార్టీలు మాత్రం జోష్లో మునిగి తేలుతుంటే, నెగిటివ్ గా వచ్చిన పార్టీలు అగ్గె మీద గుగ్గిలమవుతున్నాయి. ఇంతకీ సర్వేల్లో వాస్తవికత ఎంత? వాటిని చూసి పార్టీలు భుజాలు తడుముకోవడం ఎందుకు? అసలు సర్వేలను నమ్మి జనం ఓట్లేస్తారా? పార్టీలు గ్రౌండ్ రియాలిటీ మర్చిపోయి రాజకీయాలు చేస్తున్నాయా? వాచ్ దిస్. రాజకీయం రక్తి కడుతోంది. పొలిటికల్ టెంపరేచర్ అంతకంతకు పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయి నామినేషన్ల పర్వం మొదలవటంతో రాజకీయ రచ్చ మొదలైంది. ఓవైపు ప్రచారం, ఇంకోవైపు మేనిఫెస్టోలు, ఎజెండాలు రిలీజ్, మరోవైపు అభ్యర్థుల ఎంపిక. వీటితో పాటు పొత్తు పాలిటిక్స్. ఓటర్లకు ఊపిరి సలపకుండా చేస్తున్నాయి పార్టీలు. దాంతోపాటు అవి కూడా గందరగోళంలో పడిపోతున్నాయి. సర్వేలను చూసి ఉక్కిరిబిక్కిరైపోతున్నాయి. వైఎస్ఆర్ పార్టీ గ్రాఫ్ పడిపోయే టైంలో ఇది ఒక కుట్ర చేసి ఇప్పుడు సర్వేలు వేయడం జరిగింది. మీరు వేసిన సర్వేలు, మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో
ఎన్టీవీ ఈ కుట్ర పన్ని చేశారు. మీ సర్వేలు బూటకం అని చెప్పేసి 2012లోనే సర్వే పోల్స్ ఇన్ మీడియా అని చెప్పేసి దీంట్లో రిపోర్ట్ ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. టీడీపీ బీజేపీకి నో స్కోప్ అని తేలిపోయింది. దాంతో ఇక్కడ సర్వేలపై సంస్థలు కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదు. కానీ ఫోకస్ అంతా సీమాంధ్రపైనే పెడుతున్నాయి సర్వే సంస్థలు. ఎన్టీవీ, నిల్సన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రీపోల్ రిజల్ట్స్ ను బయటపెట్టాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మోర్ దెన్ 50 to 55% ఓటు శాతము తెలుగుదేశం వైపు ఉంది. మాకు ఇంటర్నల్ సర్వేస్ కూడా ఉన్నాయి. మేము ఎక్కడా పబ్లిక్ చేసుకోవట్లా, ఎక్కడ చెప్పట్లా. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు తెలుగుదేశం వైపు ఉన్నారు. చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నారు. ఎక్కడ కూడా శాంపుల్ సర్వే చేసినప్పుడు మీరు వేసే ధైర్యం ఉంటే కాన్స్టిట్యున్సీ వైజ్ వేయండి, రీజన్ వైజ్ వేయండి, డిస్ట్రిక్ట్ వైజ్ వేయండి. వేసే ధైర్యం ఉందా మీకు? సమాధానం లేదు. నేను అడిగాను. ఎన్టీవీ, నిల్సన్ సర్వే వచ్చిన గంటల వ్యవధిలోనే CNN, IBN సర్వే బయటకొచ్చింది. ఇందులో ఫలితాలు కాస్త తారుమారయ్యాయి. దీంతో అన్ని పార్టీలు తిరిగి చూసుకుంటున్నాయి. పార్టీల సంగతి పక్కన పెడితే అసలు ఏ సర్వే నిజం, ఏ సర్వే అబద్ధమన్న డైలమా జనానిది. సర్వేలను చూసి తడుముకుంటున్న పార్టీలు అసలు వాటిని చూసి ఎందుకు భయపడుతున్నాయన్నది అంతుపట్టని విషయం. నిజానికి సర్వేల స్వింగ్ను చూసి జనం ఓటేసే కల్చర్ నుంచి ఎప్పుడో బయటకొచ్చేశారు. సర్వేలన్నీ ఎవరికో ఒకరికి అనుకూలంగానో వ్యతిరేకంగానో చేయించుకుంటాయన్న విమర్శలు ఊపందుకున్నాయి. ఈ టైంలో సర్వేలను పట్టుకుని రాజకీయాలు చేయటం ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు జనం. అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా మారిందా ప్రాంతం. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు, ఆయన తనయుడు హరికృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వారసుడైన బాలకృష్ణ హిందూపురం నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జోరందుకుంది. అనంతపురం జిల్లా హిందూపురం స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో కాంగ్రెస్ కు పట్టున్న నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో నియోజకవర్గ రాజకీయ రూపురేఖలు మారాయి. 1985 నుంచి హిందూపురం టీడీపీకి కంచుకోటగా మారింది. నాటి నుంచి టీడీపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. 1985, 89, 94లో 3 సార్లు ఎన్టీఆర్, 1996లో హరికృష్ణ పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని బాలకృష్ణ ప్రకటించడంతో హిందూపురం అసెంబ్లీ సీటు కీలకంగా మారింది. ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ హిందూపురం నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి ప్రిఫరెన్స్ ఇస్తారనేందుకు చాలా కారణాలున్నాయి. ఎన్టీఆర్ తొలిసారిగా 1985లో జరిగిన శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో హిందూపురం, గుడివాడ, నల్గొండ నుంచి పోటీ చేశారు. 3 నియోజకవర్గాల్లోనూ గెలిచారు. అయినా తన స్వస్థలం గుడివాడను వదులుకొని హిందూపురాన్ని ఎంచుకున్నారు. 1989లో హిందూపురం, కల్వకుర్తిలో పోటీ చేయగా కల్వకుర్తిలో ఓటమి పాలైన హిందూపురం నుంచి గెలిచారు. హిందూపురం నుంచి గెలిచిన కాలంలోనే సీఎంగా, ప్రతిపక్ష నేతగా ఓ వెలుగు వెలిగారు ఎన్టీఆర్. హిందూపురం నియోజకవర్గాన్ని స్వస్థలంగా భావించి అభివృద్ధి చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బాలయ్య స్వయంగా ప్రకటించడంతో హిందూపురం నుంచి పోటీ చేస్తారని స్థానిక నేతలు భావిస్తున్నారు. బాలకృష్ణ మదిలో హిందూపురం ఉన్నట్లు టీడీపీ క్యాడర్ చెబుతున్నా ఆ విషయాన్ని బయటికి చెప్పడం లేదు బాలకృష్ణ. చంద్రబాబుతో చర్చించి ఎక్కడి నుంచి పోటీ చేసే విషయం వెల్లడిస్తారంటున్నారు. బాలకృష్ణ ఇక్కడి నుంచి బరిలో దిగితే హిందూపురంతో పాటు అనంతపురం జిల్లాలో పార్టీకి ప్లస్ అవుతుందని ఆశగా ఉన్నారు టీడీపీ నేతలు. అడుగడుగున హారతులు, కార్యకర్తల నినాదాలు, గులాబీ పూల వర్షం, అభిమానుల జన సందోహం. యూపీ రాయ్ బరేలీలో సోనియా గాంధీ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ సుప్రీం నామినేషన్తో ఆ పార్టీ పోల్కేక పెట్టినట్టే, ఎన్నికల శంఖారావం పూరించినట్టే. సోనియా నామినేషన్తో కాంగ్రెస్లో ఎన్నికల జోష్ వచ్చింది. బిగినింగ్ అదిరింది. మున్ముందు ఎలా ఉంటుందో ఈ సీన్ చూపించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నామినేషన్ సీన్ చూస్తే ఎవ్వరికైనా అర్థమయ్యే పరిస్థితి ఇది. గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయబరేలీలో సోనియా నామినేషన్ వేశారు.
1960 నుంచి ఇందిరా కుటుంబాన్ని ఆదరిస్తున్న రాయ్ బరేలీలో మూడోసారి సోనియా గాంధీ నామినేషన్ ఫైల్ చేశారు. కొడుకు రాహుల్ గాంధీ, కుటుంబ విధేయుడు సతీష్ శర్మ వెంటరాగా ఆమె నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి రాహుల్ కార్ డ్రైవ్ చేస్తూ తీసుకురావడం విశేషం. సోనియా నామినేషన్ సెరమనీ గ్రాండ్ గా సాగింది. కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపించింది. యూపీఏను హ్యాట్రిక్ కొట్టించాలనుకున్న కాంగ్రెస్ కు ఈసారి అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అంతులేని అవినీతి, ధరల పెరుగుదల, అన్నింటికీ మించి ప్రభుత్వ వ్యతిరేకత, వీటిని తలదన్నేలా బీజేపీలో నమో జపం. దాంతో భవిష్యత్తుపై కాంగ్రెస్ లో నీలినీడలు కమ్ముకున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ చావు దెబ్బ తినడం కూడా మైనస్ అయింది. దాంతో కాంగ్రెస్ క్యాడర్ డీలా పడింది. ఇలాంటి టైంలో మరోసారి ఎన్నికల శంఖారావం పూరించారు సోనియా. నామినేషన్ ప్రహసనాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యకర్తల్లో జోష్ తెచ్చేలా చర్యలు తీసుకున్నారు. సోనియా నామినేషన్ తో ఇక ఎన్నికల సమరంలో కదం తొక్కమని కార్యకర్తలకు సంకేతాలిచ్చినట్లయింది. కాంగ్రెస్ సుప్రీంగా సోనియా నామినేషన్ కార్యకర్తల్లో జోష్ నింపే అంశమే. ఆ వైభవం ఖచ్చితంగా హుషారెత్తించే సంఘటనే. మరి ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ వైభవం పోల్స్ తర్వాత కనిపిస్తుందో లేదో చూడాలి. దేశమంతా ప్రచార హోరు మారుమోగుతోంది. ఎన్నికల షెడ్యూల్తో పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అసలు పోల్స్ అంటే కాసుల గలగలే. చేతికి ఎముక లేకుండా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మనీ, మద్యం, ప్రచార సామాగ్రి, వెహికల్స్, ఇలా ఎన్నో ఖర్చులు. అభ్యర్థులు, పార్టీల సంగతి పక్కన పెడితే ఎన్నికల నిర్వహణ ప్రభుత్వానికి ఓ పెద్ద ప్రహసం. అసలు 2014 ఎన్నికల్లో ఖర్చవుతున్న డబ్బెంత? ఇంతకీ సర్వేలు చెబుతున్నదేంటి? భారీ బహిరంగ సభలు, ఇంటింటికి ప్రచారం, బ్యానర్లు, ఫ్లెక్సీలు, మద్యం, మనీ. అబ్బో, ఎన్నికలంటే పండుగ వాతావరణం. ఇక సాధారణ ఎన్నికలైతే చెప్పనక్కర్లేదు. పార్టీలు, అభ్యర్థులు పెట్టే ఖర్చుకు లెక్కాపత్రం ఉండదు. కార్యకర్తల్ని కృషి చేయాలి, ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి. దానికి తోడు ఫోకస్ మొత్తం షిఫ్ట్ అయ్యేలా, అంతా తమ వైపే తిప్పుకునేలా చేయాలి. దానికోసం డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టాలి. అందుకే ఎమ్మెల్యేలకు తక్కువలో తక్కువ 5 నుంచి 10 కోట్లు, ఎంపీకి సుమారు 25 కోట్లు ఖర్చు పెట్టాల్సిన రోజులొచ్చాయి. మామూలుగా జనం వేసుకునే లెక్క. సిఎంఎస్ సర్వే సంస్థ అంచనా ప్రకారం ఈసారి దేశంలో ఎన్నికల కోసం ఖర్చవుతున్న డబ్బు అక్షరాల 30,000 కోట్లు. ఇందులో జాతీయ, ప్రాంతీయ పార్టీలు చేస్తున్న ఖర్చు 8 నుంచి 10,000 కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది. ఇక అభ్యర్థులు వ్యక్తిగతంగా పెట్టే ఖర్చు మరో 10,000 నుంచి 13,000 కోట్లు ఉంటుందట. ఈ 30,000 కోట్లలో 3/4 ఓటు కొనుగోలుకే ఖర్చవుతుందన్నది సిఎంఎస్ సర్వే చెబుతున్న లెక్క. మొత్తం ఖర్చులో 25% ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నారట. ఇక ప్రభుత్వ పరంగా ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 8,000 కోట్లు ఖర్చు పెడుతుంది. పార్టీలు, మీడియా ప్రసారాల కోసం సుమారు 7,000 కోట్లు ఖర్చు పెడుతున్నాయట. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఖర్చు రెండింతలు పెరిగిందని తేల్చింది సిఎంఎస్. గత ఎన్నికల్లో 10 నుంచి 12,000 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. 1996 ఎన్నికల ముందు సిఎంఎస్ సంస్థ ప్రారంభమైంది. నాటి ఎన్నికల ఖర్చును 2,500 కోట్లుగా లెక్కించింది ఆ సంస్థ. ఇది జస్ట్ 20 ఏళ్లలో 8 రెట్లు పెరగడం విశేషం. పెరిగిన ఖర్చులతో పాటు ఓటుకు నోటు పథకం రూట్ లెవెల్లో విస్తరించడం ఈ ఖర్చుకు కారణమంటున్నారు విశ్లేషకులు. ఏదైతేనేం వ్యవస్థకు ఎన్నికల ఖర్చు అతిపెద్ద భారమే. తెలంగాణకు తొలి ఎన్నికలు, అధికారికంగా షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ. జాబితా రెడీ, రిలీజ్ కే నాట్ రెడీ.
పక్క పార్టీల జాబితా కోసం పక్కచూపులు. సర్వేలతో పార్టీల ఉక్కిరి బిక్కిరి. ప్రీ పోల్ రిజల్ట్స్ తో భుజాలు తడుముకుంటున్న నేతలు. పొత్తు ఖాయం, సీట్లపైనే పేచి. కొలిక్కిరాని టీడీపీ బీజేపీ చర్చలు. రాయ్బరేలీలో సోనియా నామినేషన్. ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్ సుప్రీం. ఇవి వాల్టి పోల్ బజ్ అప్డేట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.